నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఈ కథనంలో అసలు కీలక అంశం కేవలం జగన్ పిఏ కేఎన్ఆర్. గత ఆదాయం చూస్తే నెలకు 10,000 నుంచి 15,000 జీతం. తరువాత జగన్ ప్రభుత్వంలో సుమారు 2 లక్షల వేతనం. అదే సమయంలో అతని భార్య ఖాతాలో 19,85,00,000. భూములు, ప్లాట్లు, కారు షోరూమ్ వాటా, సాఫ్ట్వేర్ కంపెనీలు. మద్యం, లంచాల సొమ్ము నేరుగా నగదుగా కాకుండా భూములు, కంపెనీలు, కుటుంబ సభ్యుల ఖాతాలు, బంధువుల పేర్లలో పెట్టుబడులు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన వెంచర్లో కేఎన్ఆర్ భార్య పేరుతో 10 ఎకరాలు నమోదు కావడం అత్యంత కీలకం. ఇది సాధారణ వ్యాపార లావాదేవీనా లేక లంచాల వాటా సెటిల్మెంట్నా అనే ప్రశ్నకు దర్యాప్తు సంస్థ సమాధానం వెతుకుతోంది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు కేఎన్ఆర్ గుర్తులేదు, ఆడిటర్ చెబుతారు అని పలకడం దర్యాప్తు పరంగా బలహీన సమాధానం. ఎందుకంటే కోట్ల రూపాయల లావాదేవీలపై కేఎన్ఆర్కు స్పష్టత లేకపోవడం అనుమానాలను తగ్గించదు, పెంచుతుంది. కేఎన్ఆర్ సాధారణ ఉద్యోగి కాదు, జగన్కు అత్యంత సమీపంగా ఉండే వ్యక్తి. కాబట్టి సిట్ దర్యాప్తు కేఎన్ఆర్ వద్దే ఆగుతుందా? జగన్ దంపతుల వరకు వెళుతుందా? పై స్థాయి నిర్ణయాలు, అపాయింట్మెంట్లు, లంచాల సమావేశాల గొలుసు బయటపడుతుందా లేదా అన్నది కీలకం. ఇది కేవలం ఒక వ్యక్తి ఆస్తుల కేసు కాదు. మద్యం కుంభకోణంలో డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి పేర్లలో పార్క్ అయింది, జగన్ పాత్ర ఏంటి అనే పెద్ద ప్రశ్నలకు దారితీసే దశలో ఉంది. కోర్టులో సాక్ష్యాలు, పత్రాలు, మనీ ట్రయల్స్ నిలబడితేనే ఇవి నిరూపితమవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రజలు గట్టిగా చర్చించుకుంటున్న ప్రశ్న ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళంతా కేసుల్లో చిక్కుకుంటుంటే జగన్ రెడ్డి కానీ ఆయన శ్రీమతి భారతీరెడ్డికి కానీ కనీస ఒక్క నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వైసీపీ పాలనలో పనిచేసిన జగన్కు అత్యంత సన్నిహితులు, వ్యక్తిగత సహాయకులు, కీలక అధికారులు, బంధువులు వివిధ దర్యాప్తులు, ఆరోపణలు, కేసుల్లో చిక్కుకోవడం చిన్న విషయం కాదు. మద్యం కుంభకోణం నుంచి భూ వ్యవహారాలు, వివేకానందరెడ్డి హత్య కేసు వరకు అనేక అంశాల్లో జగన్ రక్త సంబంధికులు అరెస్ట్ అయ్యారు. కానీ అదే ప్రజల్లో తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది. ఇన్ని పెద్ద ఆరోపణల వలయంలో జగన్కు కానీ ఆయన సతీమణి భారతీరెడ్డికి కానీ నేరుగా దర్యాప్తు సంస్థలు ఎందుకు తాకడం లేదు? వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుల వరకు పరిస్థితి వెళ్ళింది. మద్యం కేసులో జగన్ పిఏ కేఎన్ఆర్ వరకు సిట్ విచారణలు జరుగుతున్నాయి. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా విచారణలు ఎదుర్కొంటున్నారు. అయినా జగన్పై చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు కారణమవుతోంది. ఇదే విషయంపై తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మళ్ళీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్ జైలుకు వెళ్లరు అని. అందుకే ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఒక తీవ్రమైన భావన పెరుగుతోంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు బయటకు తిట్టుకున్నా లోపల ఒకరినొకరు కాపాడుకుంటున్నాయా అని. ఇది కేవలం సోషల్ మీడియా నాగేశ్వర్ ప్రచారం కాదు. దేశ రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో క్రమంగా పెరుగుతున్న అవిశ్వాసానికి ఇది ప్రతిబింబం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సమయంలో పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నా కీలక దర్యాప్తుల సమయంలో సహకారం, అనుమానం ప్రజల్లో బలపడుతోంది. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు నాయకుడు తప్పు చేశాడా అని అడిగేవారు. ఇప్పుడు ఎవరు ఎవరిని శిక్షించరు అనే స్థాయికి నమ్మకం పడిపోతోంది. ఇదే ప్రజాస్వామ్య పతనానికి తొలి సంకేతం. తప్పు చేసిన వాడు శిక్ష తప్పించుకుంటే దాని నష్టం కేవలం చట్ట వ్యవస్థకే కాదు, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తీవ్రంగా తగులుతుంది. ఎందుకంటే ప్రజలు చివరకు 2 నిర్ణయాల్లో ఒకదానికొస్తారు. ఆరోపణలు అబద్ధమని నమ్ముతారు, లేదంటే అందరూ ఒక్కటే కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని నమ్ముతారు. ఈ 2 ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. మన దేశ రాజకీయాల్లో ఒక ప్రమాదకర సంస్కృతి క్రమంగా పెరిగింది. అధికారం మారితే కేసులు మొదలవుతాయి. మళ్ళీ రాజకీయ సమీకరణాలు మారితే కేసులు నెమ్మదిస్తాయి. దర్యాప్తులు నిజం కోసం కాకుండా ఒత్తిడి కోసం వాడుతున్నారనే భావన ప్రజల్లో పెరుగుతోంది. దీంతో రాజకీయాలు ప్రజాసేవగా కాకుండా
పెట్టుబడిగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టాలి, అధికారంలోకి వచ్చాక తిరిగి సంపాదించాలి. తరువాత కేసులు వచ్చినా కూడా రాజకీయ ఒప్పందాలతో బయటపడాలి అనే దుష్ట చక్రం తిరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే చివరకు నష్టపోయేది ప్రజలే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి అసలు కారణం జగన్ నీడ విజయసాయిరెడ్డి పీఎంఓలో తచ్చాడడం. జగన్ రెడ్డికి నాడు కేంద్రంతో లోపాయికారే ఒప్పందం. టీడీపీని నేరుగా పొమ్మనకుండా పొగబెట్టడంతో టీడీపీ కూటమి నుంచి బయటకొచ్చింది. ఇక 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేడు కూడా అదే విధమైన సహకారం కేంద్రం నుండి జగన్ రెడ్డికి అందుతుంటే చంద్రబాబు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు? మరోపక్క మాజీ మంత్రి కొడాలి నాని యాక్షన్ ఒకసారి చూడండి. ఆ సూపర్ 0 హామీలను ఎలా వెన్నుపోటు పొడిచాడు. ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రేపు 4 నుంచి 12వ తారీఖు వరకు చెప్పమన్నారు. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శిరసా వహిస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఒకటి మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. ఈ పరిస్థితిని మార్చాలంటే 3 విషయాలు తప్పనిసరి. మొదటిది, దర్యాప్తు సంస్థలకు సంపూర్ణ స్వాతంత్రం ఉండాలి. అధికారంలో ఎవరు ఉన్నా ఒకే ప్రమాణం ఉండాలి. రెండవది, ఆరోపణలు మీడియా కథనాలకే పరిమితం కాకూడదు. సాక్ష్యాలు కోర్టుల్లో నిలబడాలి. నిజంగా తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఇక మూడవది, ప్రజలు వ్యక్తుల కోసం కాకుండా వ్యవస్థ కోసం ఆలోచించాలి. మనవాడైతే దోచుకున్నా పర్లేదనే భావన పోయిన రోజే రాజకీయాలు మారడం మొదలవుతుంది. జగన్ అయినా, చంద్రబాబు అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా చట్టం ముందు అందరికీ ఒకే ప్రమాణం ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. లేకపోతే ప్రజలు చివరకు ఒకే నిర్ణయానికి వస్తారు. నాయకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, కానీ దోపిడీ వ్యవస్థ మాత్రం మారడం లేదు. ఆ రోజు ప్రజాస్వామ్యం పూర్తిగా ఓడిపోతుంది.